సృష్టించేలా, అలాగే మన జాత ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మన కొండమంది లక్ష్మణ స్వామి వారి గారు కానీ, మల్లాడి సత్యలింగ నాయక్ గారు కానీ, తిరుపతి గజేంద్ర గారు కానీ, ఇలా మన కమ్యూనిటీ వాళ్ళు చేసిన ఆస్తులు మనం కూడా పరిరక్షించుకుని మీరు ఇంకా మన జాతిని అభివృద్ధిలో తీసుకొచ్చేలాగా అందరికీ మన కార్పొరేషన్ ద్వారా మన మహిళలకు కానీ లోన్లు ఇప్పించడం కానీ ఇలాంటివి కార్పొరేషన్ చేసి యువత తీసుకొచ్చి వాళ్ళకి కూడా అభివృద్ధి మార్గంలో నడిపేలా మీరు కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చాను మా కుటుంబ శివనాథ్ మాట్లాడే వ్యక్తి. మాకు చిన్నప్పటి నుంచి కూడా వీరా గారు మల్లవరం పుట్టింది ఎక్కడైనా మల్లవరం అయితే ఆడితో తిరిగాను. ఇది చాలామంది పేర్లు తెలియదు, దయచేసి అందరూ కూడా ధన్యవాదాలు. నేను ఈ మధ్య కాలంలోనే తండేలు అని పెద్ద అబ్బాయి సినిమా తీశారు, తండేలు అనుకుంటా సినిమా తీశారు. నేను ఈ మధ్యకాలంలో చూశాను. అటువంటి వ్యక్తి గంటన్నరలో దొరికాడని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోతే 24 గంటల వరకు ఏ ప్లేస్లో అయితే మునిగిపోయాడో అదే ప్లేస్లో ఉంటాడు. అక్కడ 24 గంటలు అయిన తర్వాత ఉగ్గు పైకి వెళ్తాడు. ఆ విషయం తెలియక ఆయన మరి ఏ పొరపాటున అన్నారు, గంటన్నర దొరికాక డెడ్ బాడీ అంటున్నాడు. ఈ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన బాడీ దొరికితేనే మనకి ఏంటది, అది నిజానికి ఎక్కడ ఏ బాడీ పడినా సరే అక్కడే రాయిలో పడిపోయి ఉంటాడు 24 గంటల వరకు కూడా. అది తేలిన తర్వాత వేరే చోటకి వెళ్తాడు. అది దృష్టికి అది చూడండి సార్, అది మన వాళ్ళకి క్రైమ్ అవుతలేదు. తర్వాత ఈ రిలయన్స్ కోసం మొన్నే తీసుకెళ్లారు అనుకోకుండానే వెళ్ళాం. ఎలా ఉందంటే ఇక్కడ పరిపాలన ఎలా ఉందంటే బ్రిటిష్ వారి హయాంలో తెల్లవాళ్ళు పరిపాలించినప్పుడు మన వాళ్ళు నాయకులు కొందరు వాళ్ళకి ఏదన్నా ఎంగిల్ మెదళ్ళకి ఆశపడిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఎదవలు వాళ్ళకి పలానోడు వస్తున్నారు, పలానోడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అటాక్ చేయించుకోరు వాళ్ళ చేత. అక్కడ వీక్ అయిపోయింది మన 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 వాళ్ళందరూ కూడా. అలాగే ఇక్కడ మాట్లాడుకున్న విషయం సెల్ ఆన్ చేసి వెంటనే వాళ్ళకి రిలయన్స్ వాళ్ళకి తెలియజేస్తున్నారు. పెద్దోళ్ళు తెలియజేయడం సర్లే అని చెప్పేసి మేము ఏదో పని చూసుకుని వెళ్ళబోయేప్పటికి అక్కడ మన వాళ్ళు వెళ్ళబోతే గేట్ ఏం చేశాడు ఆయన సుబ్రహ్మణ్యం గారు. ఆయన మన ఓడి చేసిన తప్పు దాన్ని నన్ను గొయ్యి తీసి పాతేస్తాను అన్నాడని కళ్ళలో నీళ్ళు తీసుకున్నాడు కాబట్టి పెట్టుకున్నాడు ఆయన. కానీ వాస్తవానికి ఆ కుర్రోని కూడా నేను అడిగాను, అది కాదు చెట్లు మీరు వేస్తున్నారు కరెంటు స్తంభాలు ఎదుర్కొంటానే, అది అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి చేసింది ఏమయ్యా 2 సంవత్సరాలు మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు చదివిస్తున్నారు, మిగిలినంత కూడా బీటెక్ అయినా ఏదైనా సార్ చదివించుకుంటాను. బీటెక్ వాళ్ళకి అవసరం వచ్చిన సబ్జెక్ట్ వాళ్ళని కూడా వాళ్ళు తీసుకోవడం లేదు, బయట వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే చైర్మన్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ వచ్చిన ముఖ్య అతిథులకి, మా వీర నాయకులు శివనారాయణ గారికి, మా గ్రామ పెద్దలకు, మా తోడి సహోదరులకు, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్, ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న ఇబ్బందులు కానీ కాకినాడ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి బస్సు సదుపాయం చాలా ఇబ్బంది ఉంది సార్. అంటే దాదాపు పంచాయతీలో కాకినాడ నుంచి బైరాపల్లి వరకు నడిపిస్తే స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఒక బస్సుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక పొలం మునిగిపోతే, ఒక ఏదైనా విపత్తు వచ్చి తుఫాన్లు వచ్చి ఏదైనా మునిగిపోతే ప్రభుత్వం వాళ్ళకి ఆర్థికంగా ఏదో సహాయం చేస్తుంది. కానీ మా నావలకు, బోట్లకు సముద్రంలో మునిగిపోతే ఎటువంటి లైసెన్స్ లేవు మాకు, ఎటువంటి ఇన్సూరెన్స్ లేవు మాకు. ఇప్పుడు ఆ మనిషి అడిగితే ఆ మనిషి దొరికితేనే డబ్బులు. సముద్రంలో ఇక్కడ వేల మనిషి పడితే దాదాపు ఆ ఒడిసికి ఎక్కడికి వెళ్ళిపోతారు తిరిగి మనిషి. మీకు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మా గ్రామంలో రిలయన్స్ అండ్ వైజీసీ 2 కంపెనీలు ఉన్నాయి సార్. గతంలో రిలయన్స్ మాకు వచ్చినప్పుడు చేపలు పెంచుకుంటాం, చెరువులకి ఇవ్వండి అని అన్నారు సార్. నాయకులు అందరూ పెద్దలు నెమ్మది వర్క్ చేస్తూ వాళ్ళు వర్క్ మొదలు పెట్టేశారు. వర్క్ మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ లోకల్ ప్రయారిటీ ఎప్పుడు ఇవ్వలేదు సార్ మాకు. మేము అడిగింది ఏంటంటే లోకల్ ప్రయారిటీ ఇవ్వమని అడుగుతున్నాం, కానీ అన్యాయం ఇవ్వమని అంటలేదు. స్కిల్డ్, అన్స్కిల్డ్ ఎడ్యుకేషన్, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఎవరైతే అడుగులు ఉన్నారో వాళ్ళకే అవకాశం కల్పించండి, అందరికీ అవకాశం కల్పించమని అడగట్లేదు అని మేము వాళ్ళ దృష్టిలో చాలాసార్లు పెడతాం.
గాడిమగ గ్రామం, గాడిమగ పంచాయతీ దత్తత సార్. ఇక్కడ ముఖ్యంగా గాడిమగ గ్రామం కంపెనీకి దత్తత గ్రామం. ఇప్పటి వరకు బయట ఉన్న ప్రజలకు ఏమని తెలుసు, ఇక్కడ మీ పక్కన రిలయన్స్ ఉంది కదా, మీకు లోటుపాట్లు ఏమున్నాయి, మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మీకు బోర్డు నిధులు వస్తున్నాయి కదా, వాళ్ళు పెంచుతున్నారు కదా మిమ్మల్ని, కరెంటు బిల్లు వాళ్ళే కడుతున్నారు, మీకు అన్ని నెల డబ్బులు ఇస్తున్నారు కదా అని అంటున్నారు. మాకు దయచేసి ఈ పొరపాటు మీ కంపెనీ వాళ్ళు ఒక్కదని మేము అంటలేదు, కానీ వీటిలో పొరపాటు మావి కూడా ఉన్నాయి. వాళ్ళకి మాకు సమన్వయపరిచి మాకు వాళ్ళకి మాకు గతంలో స్టీరింగ్ కమిటీ ఉంటుంది సార్. ఆ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు మీ ఆధ్వర్యంలో ఒక్కసారి ఆ స్టీరింగ్ కమిటీని ఏర్పరిచి మా గ్రామం నుంచి కంపెనీ వారికి మా బాధలో సాధలో మేము వాళ్ళకి తెలియజేసుకుంటే ఖచ్చితంగా అమ్మాయినా సరే అడగని అన్నం పెట్టదు. మా బాధలో సాధలు వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా ఆ బాధలో సాధలు విని కనీసం మేము 10 చెప్తే కనీసం ఒక 4-5 చేస్తారని నమ్మకంతో ఉన్నాం మేము. వాళ్ళకి మాకు గతంలోకి అగ్రిమెంట్ అయింది సార్. నేను అది మీకు ఇస్తాను సార్. నేను ఖచ్చితంగానే జమీగా ద్వారా మీకు మాకు అగ్రిమెంట్ జరిగింది సార్. అది ఇస్తానన్నారు, ఫ్రీగా ఇస్తానన్నారు, ఎడ్యుకేషన్ పర్సన్గా మల్టీ స్పెషాలిటీ స్కూళ్ళు కాలేజీలు కడతానన్నారు, అదేవిధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్నారు. మీ వైద్యానికి కానీ చదువుకు కానీ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని విధాలా మీరు ఎక్కడే ఉండొచ్చు, మీకు అన్ని విధాలు మేము సహకరిస్తాం, మీ పంచాయతీ అంతా బంగారులాగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కానీ మేము అడగలేదు సార్ ఇప్పటి వరకు. అది ఎందుకంటే మాకు కమ్యూనికేషన్ ఇదో లేదా ఏంటో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఇదో ఏంటో తెలియదు, కానీ మేము వెళ్ళలేదు. దయచేసి ఒకసారి మీరు స్టీరింగ్ కమిటీ ఆ కమిటీని మరి పునరుద్ధరించి ఖచ్చితంగా మీరు ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తే మా బాధలు సాధలు మేము తెలియజేసుకుని మా బాధలు చక్కబెడతారని, మా జాతి ఔన్నత్యాన్ని నిలబెడతారని జిల్లా నాయకులు అదేవిధంగా మీరు ఎంత సమన్వయి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మత్స్యశాఖ మినిస్టర్ గారికి మా బాధలు సాధలని తెలియజేసి మమ్మల్ని అందరినీ కాపాడతారని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నామండి. ఎంపీ గారికి అలాగే సీనియర్ నాయకులు శివనారాయణ గారికి, రమేష్ గారికి, గారికి, సూర్యప్రకాష్ గారికి, సూర్యబాబు గారికి, రాజా గారికి, అలాగే చంద్రబాబు గారికి, మరి సిద్ధమండి గాడిమగ గ్రామ సభ్యులకు, గ్రామస్తులకు మరియు సోదరమ్మలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి గాడిమగ అనేది నాకు చైర్మన్ ఇచ్చిన నా ప్రమాణ స్వీకారానికి కూడా ఇక్కడి నుంచి రావడం జరిగింది చాలామంది. ఆ రోజు నోకరాజు ఆ రోజు మీరు కూడా ఇచ్చారా ప్రమాణ స్వీకారానికి? వచ్చారు, చాలామంది వచ్చారు, మరి చాలా సంతోషం. గాడిమగలో చాలా సమస్యలు అంటే చాలా పోరాటం చేయాల్సిన సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అది మాకు అర్థమైందంటే చాలా పోరాటం చేయాల్సిన సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మరి దాని నిమిత్తం మరి నా వంతుని కూడా కృష్ణ తెలియకుండా ఉన్నాను. ఫస్ట్ మీ పాయింట్ ఏమడిగారు, మల్లాడి సత్యనారాయణ నాయకుడి గారికి కాకినాడ జిల్లాకి పేరు పెట్టమని చెప్పి అడిగారు. ఆ రోజు నా ప్రమాణ స్వీకారాన్ని కూడా ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది ఆల్రెడీ నోట్ చేసుకున్నాను. మరి మన ప్రియతమ నాయకుడు, మన అగ్రికల్చర్ ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి నేను నోట్ తయారు చేశాను. ఈ పాయింట్ అది నేను నోట్ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఇదే పెట్టాను నేను. తర్వాత బాడీ మనిషి సముద్రంలో చనిపోతే ఇన్సూరెన్స్ రావట్లని అన్నారు. ఎవరైనా ఉన్నారా చనిపోయిన? దానికి ఒక ఇది ఉంది, ఒక జీవం ఉంది. ఒక వ్యక్తి చనిపోతే బాడీ దొరకపోతే 6 నెలలు దొరకపోతే దానికి ఒక కమిటీ వేస్తారు. ఎండిఓ, ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్ గారు మొత్తం కలిపి కమిటీ వేస్తారు. ఆ కమిటీ 4 తీర్మానం ఇస్తే కంపెనీలో డబ్బులు వస్తాయి. ఆ పేరు నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పిస్తాను. ఎందుకంటే కమిటీ ఉంది దానికి. మరి మీకు అవేర్నెస్ లేక లేదా మీకు చెప్పుకోవాలి లేక కంపెనీ వస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు అవన్నీ నాకు ఇవ్వండి, ఇస్తే కలెక్టర్ గారితో మాట్లాడి మొత్తం లైన్ చేయబడతాను. ఎన్ని ఉన్నాయి అట్లా? ఎప్పుడు జరిగిన సంవత్సరం అవుతుందా? 2 years అవుతుందా? అవునండి, ఎఫ్ఐఆర్ చేస్తారు కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయిందా? చేసుకునే వాళ్ళు డబ్బులు ఇన్సూరెన్స్ వస్తాయి. అంటే పథకం లేదన్నారండి అప్పుడు ఆ ప్రభుత్వంలో. చాలా తక్కువ వచ్చాయండి. ఇంకా నాకు ఇవ్వండి. తర్వాత ఏదైనా బాడీ దొరకపోయినా కూడా డబ్బులు వస్తాయి. దానికి కూడా ఒక మార్గం ఉంది. ఆ విధంగా చేద్దాం మనం. అది కూడా నాకు ఇస్తే నేను కమిషనర్ గారికి మాట్లాడి తర్వాత లోన్ కూడా వచ్చినాయి. దాంట్లో ఏమైనా బోట్లు కావాలనుకున్నా, మొదలు కావాలనుకున్నా పెట్టుకోవచ్చు.
తీసుకోవచ్చు. దానికి 2,80,000 సబ్సిడీ ఉంటుంది, 40% సబ్సిడీ. 1,20,000 మన బ్యాంక్ లింకేజ్ తీసుకోవచ్చు. అలాగే బోట్ అయితే 5 లక్షల రూపాయలు ఉంది, ఆ బోట్లు కూడా తీసుకోవచ్చు. ఆ బోట్కి 3 లక్షలు మనం బ్యాంక్ లింకేజ్ తీసుకోవాలి, 2 లక్షలు సబ్సిడీ వచ్చింది గవర్నమెంట్ నుంచి. మీరు బ్యాంకులతో మాట్లాడుకుని బోట్లు కూడా మీరు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది, కట్టించుకోవచ్చు. బ్యాంకు వాళ్ళు ఎవరైనా ఇవ్వకపోతే ఆ 3 లక్షల మనమే కట్టుకుని ఆ 2 లక్షల సబ్సిడీ ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు. సో అది విషయం. తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎనలేని ప్రేమ. ఆయన ఫస్ట్ యాత్ర పాత నుంచి కూడా గంగా నదిలో స్నానం అగ్నిమూర్తి చదివితే ఆయన చాలా ఎనలేని ప్రేమ అయింది. మరి ఆ నాయకుడిని మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రిలయన్స్ విషయం చెప్పారు. ఈ రిలయన్స్ విషయం వాళ్ళతో మాట్లాడి మరి కొన్న అగ్నిమూర్తి న్యాయం జరగాలంటే మరి ఏ నాయకుడు ఉంటారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎందుకుంటారంటే ఆయన ప్రజల కన్నీళ్ళు, పేదల కన్నీళ్ళు చూడడానికి వచ్చిన నాయకుడు రాష్ట్రానికి. అందరిలాగా డబ్బుల కోసం, ధనం కోసం, అధికారం కోసం వచ్చిన నాయకుడు కాదు. అధికారం శాశ్వతం కాదు. పేద ప్రజలు మనం పక్షాన ఉండాలి, పేద ప్రజల కన్నీళ్ళు పొడవాలి అని ఆ విధంగా సిద్ధాంతాలతో ఆయన ముందుకు వచ్చిన నాయకుడు. ప్రతి నాయకుడు కూడా ఏంటంటే ఏదో కంపెనీ ఉందనుకోండి, వాళ్ళతో లాలూసుపడి మీరు అన్నట్టు వాళ్ళతో పేద ప్రజలను పట్టించుకోవాలి. కానీ శ్రీ కొంజం పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు కాదు. అనేక సందర్భాలు చూసే ఉంటారు మీరు. ఉదాహరణకి 2014లో టీడీపీ మద్దతు ఇచ్చాడు. ఆ టీడీపీ చేసే ఇబ్బందుల్ని ఆయన గట్టిగా ఎదిరించాడు. ఏది వాళ్ళుగా ప్రభుత్వం ఉండగా వ్యతిరేకించాడు. అంటే ఆయన కావాల్సిందంటే ప్రజల బాధలు, ప్రజల ఆలోచన చేయగానే, ప్రజలు ముఖ్యంగానే ఆయన పార్టీ కాదు, నాయకులు కాదు. అలాంటి నాయకుడికి మరి ఈ విషయాన్ని, రిలయన్స్ కార్పొరేషన్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి, మరి ఓఎన్జీసీ కావాల్సి అవ్వచ్చు, ఆయన దృష్టికి తీసుకెళ్ళి మన న్యాయం జరిగే విధంగా నా వంతుని కృషి చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపడతాము. అంటే కొన్ని గ్రామాలు ఏంటంటే బోట్లు ఉన్నాయి కానీ మా లైసెన్స్ ఇవ్వడం చెప్పారు. కానీ ఈ సమస్య ఉండదు. పాత బోట్లు కూడా లైసెన్స్ మనం చేయించుకోవచ్చు. కానీ ఈ జిల్లా మంచిగా అర్థం కలదు. నేను అబ్బాయి గారితో మాట్లాడతాను. నేను ఈ సమయం అయిపోయినాక మరి తర్వాత నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. లైసెన్స్ కోసం మనం ప్రస్తావించేటప్పుడు కూడా చాలా రూల్స్ చెప్తారు సార్. అంటే ఇక్కడ గాడిమాగా పంచాయతీ అంటే గాడిమా ఊరు అంటే చాలా ఎడ్యుకేట్ ఉద్యోగ పనులు ఉన్నారు. వాలీబాల్ టోర్నమెంట్లో కానీ, క్రికెట్ కానీ, క్రీడా ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. అంటే వాళ్ళకి ఏదైనా స్కిల్ అన్స్కిల్ పనులు చెప్పి కూడా ఇక్కడ ఉద్యోగాలు అన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి 6 నెలలకు ఒకసారి కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఉండేది. ఆ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న సమస్యలు తెలుసుకుని వాళ్ళు ఏం కావాలి, ఏమైనా చేయాలని చెప్పి పెద్దలని ఇక్కడ అందరూ పిలుచుకొని మాట్లాడడం జరిగింది. రాను ఏమైందండి, ప్లాన్ స్టార్ట్ అయ్యే వరకు ఆ కార్యక్రమం జరిగిందండి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే లోకల్ ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఉండగా ఎంపీలో ఉన్నట్టు కొంతమంది ఏం చేస్తారంటే లోకల్ వాళ్ళకి ఇస్తే అంత ప్రాబ్లం వస్తుందని చెప్పి ఏం చేస్తారంటే 50,000 1 లక్ష దగ్గర పెట్టారు. దానికి తీవ్రమైన పొల్యూషన్ అండి, విపరీతమైన పొల్యూషన్. సదరంటే ఈ సౌండ్కి తట్టుకోలేక ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అల్లాడిపోతున్నారు. ఈ పొల్యూషన్ భూమి నుంచి ఆయిల్ తీసేటప్పుడు ఇది ఏం చేస్తారు, బయటకు ఏం చేస్తారంటే మంటతో బయటకు వదిలేస్తారండి. దాని పొల్యూషన్ చుట్టుపక్కల గ్రామాల అందరితో కూడా పడుతుంది. సిఎస్ఆర్ ఫండ్లో 0.2% ఈ ఏదైతే ప్లాంట్ ఉందో ఆ విలేజ్లకి ఖర్చు పెట్టాలని ఒక జీవో ఉంది సార్. అది కూడా ఏం చేస్తారంటే నా లాస్ట్ టైం కూడా 42 కోట్లు ఎత్తే జిల్లా అంతా ఖర్చు పెట్టారు. సుమారుగా ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోయి పనిచేస్తున్నారు. దానివల్ల ఏమంటే ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు, సరైన మౌలిక సదుపాయాలు లేవు, సరైన లేదు. ఏదైనా అడిగితే ఎవరైనా వెళ్తుంటే అది తీసుకెళ్ళి అంటే ఇక్కడ ఒకసారిగా. ఎందుకంటే మనం కూడా చెప్పాం, మన ఎమ్మెల్యే గుర్తుగారు కూడా చెప్పాం, గేట్లు ఎత్తిన కానీ పని చేయాలా, మన యొక్క డిమాండ్ పని చేయాలండి, కంపెనీ వాళ్ళు గేట్లు వేయాలి ఏం సార్ చెప్పిందంటే ఒకసారి మాట్లాడే దాన్ని సరిదిగుందని కూడా గుర్తుగారు కూడా చెప్పడం జరిగింది. కొనవూరు సతీష్ గారు ఎమ్మెల్యే కూడా ఆయనతో కూడా ఉన్నప్పుడు ఆయనతో కూడా చెప్పాం. అప్పుడు కూడా అరవింద్ కూడా మామూలుగా మాట్లాడేసిన తప్పగానే 2 సంవత్సరాలు అయిపోయింది కదా. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయిన తర్వాత మరి అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్న కనుక మీరు దగ్గరుండి మాట్లాడే అవకాశం ఉంది కనుక ఏదైతే తీర ప్రాంతాల్లో సముద్ర సంస్థలు ఉన్నాయో వాటి మీద మీరు ప్రత్యేకంగా, ఎందుకంటే గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యంలో నేను జిల్లా జనరల్ సెక్రటరీ ఉన్నాను. చిరంజీవి గారిని కూడా ఈ గ్రామాలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు చిరంజీవి గారి చేత కూడా మాట్లాడడం జరిగింది. ఈ సౌర సంస్థల మీద తీవ్రమైన ఉద్యమం చేయాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆ యొక్క సమస్య అలా కోసపడిపోయింది. దాని మీద మీరు మరి అందరికీ నమస్కారం అండి.
నా పేరు శ్రీరంగపూడి పాపారావు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈరోజు గాడిమగ తాళరేవు మండలం గాడిమగ గ్రామం రావటం, మరి గ్రామస్తులతో సమావేశమైనప్పుడు ఇక్కడ ముఖ్యంగా రిలయన్స్ ఓఎన్జీసీ మరి పెద్ద సంస్థలు ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి. కానీ మా గాడిమగ ఉన్న యువతకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మరి మాకు రావాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. మరి ఈ సంస్థలు ఇక్కడ ఈ గాడిమగ గ్రామంలో ఉండి ఇంత లక్షల కోట్లు సంపద ఇక్కడ సృష్టించుకుంటూ ఇక్కడ లోకల్ గా ఈ గ్రామానికి మరి ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం. అదే కాకుండా వాళ్ళకి వచ్చిన నిధుల్లో 0.2% లాభంలో మరి ఇక్కడ సొంతగా ఇక్కడ గ్రామానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా ఇవ్వకుండా ఈ జిల్లా యూనిట్ గా తీసుకుని ఇవ్వటం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఈ విషయాల మీద మా ప్రియతమ నాయకుడు అగ్నికుల క్షత్రియ ఆరాధ్య దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాల మీద గట్టిగా మాట్లాడి ఇక్కడ గాడిమగ గ్రామస్తులు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా మరి న్యాయం జరిగే విధంగా మరి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజు రావడం, ఇక్కడ సమస్యకు చాలా సమస్యలు చెప్పడం జరిగింది. ఇక్కడ బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ బోట్లకు సంబంధించిన కానీ నెట్ల కానీ సంబంధించి 40% డిస్కౌంట్ ఉంది, సబ్సిడీ. ఆ సబ్సిడీని ఉపయోగించుకుని ముందుకెళ్ళని చెప్పి కూడా ఈ గ్రామస్తులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్య పరంగా కానీ మరి వైద్య పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఇక్కడ చాలా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ రోజు మేము చెప్పడం జరుగుతుంది. ఆ విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాల మీద మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మరి మా ప్రియతమ నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలన్నింటి మీద కూడా గట్టిగా మరి ఫైట్ చేస్తామని చెప్పి మరి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అగ్నికుల క్షత్రియ ఐక్యత. రాచండి కొద్దిగా అనుకోండి, పొలా పెట్టండి కొద్దిగా. పెదవలస గ్రామం మన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు ఈయన. వారు మీ యొక్క సమస్యల గురించి రిలయన్స్ ఓఎన్జీసీ అంటే విషయాలు, నావల గురించి మిగిలిన విషయాలన్నీ పెద్ద ఆయన చెప్తారు చైర్మన్ గారు. మనందరం విని మీ సమస్యలు ఏమైనా గ్రామ పెద్దలు వారికి తెలియపరచుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ
ఈరోజు ఇచ్చేసిన భూ సమస్య కూడా చెప్తుంది. ఈరోజు ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర అగ్ని కులక్షత్రియ అధ్యక్షులు పాపారావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన గాడిమ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల కోసం తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసారు. గాడిమలో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా మన ఊళ్ళో కూడా ఉన్న సమస్యలు ఎక్కువగా చెప్పాలంటే వాటర్ సమస్యలు అండి. వాటర్ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. డ్రైనేజ్లు కూడా జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి, కానీ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ దోమలు అయ్యి ఎక్కువగా ఫామ్ అయ్యి ఇతర చిన్న చిన్న జబ్బులు రావడం జరుగుతుంది, మలేరియా, డెంగ్యూ అటువంటివి. వీటి నివారణ కోసం మీరు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి కొంతమంది చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదైనా చిన్న చిన్న వర్కులు కానీ అటువంటి ఏమన్నా ఈ ఓఎన్జీసీలో మీరు దానికి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఒక నైపుణ్యం కానీ ఏదన్నా కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి అవి కూడా తొందరగా మాకు అవకాశం సార్ నమస్తే. ప్రతి రేషన్ కార్డులో 10 మంది ఉన్నా 3,000 ఒకసారి ఇచ్చేసారు. రేషన్ కార్డులో 10 మంది సభ్యులు ఉంటే 18 సంవత్సరాలు 10 మంది కుటుంబ సభ్యులు ఉంటే ఒక 3,000 రూపాయలు ఇచ్చేసారు. రిలయన్స్ వైద్యశాల అలా కాదు సార్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క సభ్యుడికి 4,19,250 రూపాయలు నష్టపరంగా ఇచ్చేసారు. మాకైతే ఒక రోజు ఏటకెళ్తే 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేసారు పెద్దవలసిన గ్రామానికి. ఇప్పుడు కనీసం 20,000 రూపాయలు కూడా రావట్లేదు సార్. అసలు ఏటలు లేవు సార్. అసలు ఎవరు వెళ్ళే సరే ఉట్టిని ఖాళీకి వెళ్ళి కష్టపడుతున్నారు సార్. పొద్దున 3 గంటలకు వెళ్తారు సార్ వాళ్ళు, కానీ 12, 1 గంట 2 గంటలు వస్తారు సార్. 100 రూపాయలు కూడా దొరకడం కష్టం సార్ మాకు. కానీ మాకు జీవనోపాధారం ఇదే సార్, ఇంకోటి లేదు సార్. మాకు ఇది తప్ప ఇంకోటి లేదు సార్. మేము ఎక్కడ కూలి పని చేయలేదు సార్. కానీ రిలయన్స్కి ఇక్కడ రూపాయి దొరకకపోయినా రిలయన్స్కి వెళ్తుంటే మా లోకలకి ఎవరిని జాయిన్ చేసుకుంటారు సార్. ఇతర మంది జాయిన్ చేస్తున్నారు తప్ప లోకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనీసం 5,000 రూపాయలు నెల జీతం కూడా ఇవ్వడానికి కూడా తీసుకుంటారు సార్ మమ్మల్ని. అయితే అన్నూరులోనే చేస్తున్నారు సార్ పెద్దవాళ్ళకి మాకు అసలు మాకు కానీ దయచేసి మీరు పై వారి దృష్టికి తీసుకెళ్ళి మాకి రిలయన్స్ ద్వారా కూడా మాకు నష్టపరిహారం ఇవ్వాల్సింది మేము కోరుతున్నాం సార్. యాడ్ చేసి వాళ్ళకి డబ్బులు రాకుండా చేశారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్లు, ఉద్యోగస్తులు అటువంటి వాళ్ళు ఏం కాదు. ఏ రోజుకి ఆ రోజు కష్టపడి తెచ్చుకుంటేనే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. ఆ గంగమ్మ తల్లి పెడితే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. అటువంటి వారి కడుపుల మీద కొట్టడం మంచిది కాదని నా విన్నపం. ఆయన మరి ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు, కేసు వేశారు. వేసినప్పుడు నాకు వాళ్ళ మీద ప్రాబ్లం ఉంటే వాళ్ళ మీద వేయాలి. అడిషనల్గా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు కొట్టడం మంచిది కాదు కదండి. అది కూడా ఒకసారి మీరు కొంచెం అడిషనల్గా ఒక సపోర్ట్ తీసుకుని మీరు తెలుసుకుని దాన్ని కొంచెం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఆయన వాళ్ళ 10 మంది చనిపోయారు సార్. పెద్దవాళ్ళ పేరు చెప్తే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే తనకి ఇక్కడ ఏదో చిన్న స్థలం ఉందండి సార్ వాళ్ళకి. ఆయన ఏం చేశారంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారట. వాళ్ళ మీద ఈ కన్నా 298 మంది ముస్లిం. ఈయన కూడా కష్టపడతారు సార్. మీరు గవర్నమెంట్ నుంచి ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకెళ్ళి ఈయన కూడా పంపించండి సార్. ఈయన కష్టపడతారో లేదు, మత్స్యకారుల గురించి మీకు తెలుసు సార్. మాకు ఏంటంటే వయసుతో సంబంధం లేదు సార్. మాకు చనిపోయే వరకు మేము కష్టపడతాం సార్. ఈయన అనర్హుడని ఆయన కేసేసి 298 మంది ఉసిరి పెట్టారు సార్. ఆ విషయం తెలిసి కొంతమంది సార్ ఆయన అలా వేయడం వల్ల కొంతమంది ఆటోకి వచ్చి చనిపోయారు సార్. వాళ్ళ లిస్ట్ కూడా వస్తుంది సార్. చనిపోయిన 10 మంది మీకు ఆయన ఏంటంటే సార్, మేమున్నా సార్, ఈయన ఉన్నాడు అనుకో, ఇల్లు కట్టుకుంటాడు సార్. ఏదో రిలయన్స్ వైఎన్జీసీ ద్వారా 4,80,000 వస్తుంది కదా, అది పిల్లప్పులు కానీ పెళ్ళప్పులు కానీ సపోజ్ ఇంటి డబ్బులు కానీ తీసుకుంది అనుకున్నారు. ఈయన ఏంటంటే వీళ్ళందరూ 298 తెలియదు సార్. వాళ్ళు అది మీరు ఆయన పౌరు సార్, ఆయన పౌరు అనిపించి యాక్షన్ తీసుకోవాలి సార్. అదే సభాధ్యక్షులు వేరే గారికి, అలాగే మన సీనియర్ నాయకులు జనసేన పార్టీ ఎంపీ గారికి, సభ రాజా గారికి, లంకే లోకరాజు గారికి, అలాగే సర్పంచ్ సూర్యబాబు గారికి, రాంబాబు గారికి, మరి సూర్యప్రకాష్ గారికి, త్రిమూర్తులు గారికి, మా జనసేన పార్టీ అందరికీ పెద్దవాళ్ళ గ్రామ పెద్దలకు, గ్రామ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలండి.
మరి ఇంతకుముందే గాడిమోక గ్రామం వెళ్ళడం, అక్కడ చెప్పిన సమస్యలే సేమ్ ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రిలయన్స్ వేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా. మరి వచ్చిన లాభంలో మనకి వాటా పడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న యువతకి ఇప్పుడు ఉద్యోగాలు అనేది కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియదు. ఇదే నాకు ఫస్ట్ టైం ఈ సమస్య ఎదురవడం. దీని మీద మన రైతు నాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి మన న్యాయం జరిగేట్టుగా విషయాలు తెలుసుకున్నారు. మీకు తెలియపడతాను. ఏకైక నాయకుడు శ్రీ పొంజల పవన్ కళ్యాణ్ గారు. మిగతా నాయకులు ఏంటంటే దేనికో దానికి ఆశపడి వాళ్ళు ఆలోచిపడతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అట్లా ఉండదు. ఆయన ఎప్పుడైనా పేద ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు, సమాజంలో ఒక మార్పు రావాలనుకునే నాయకుడు. మరి పేద ప్రజలు అట్టడి వర్గాల్లో ఉన్న సముద్ర తీరంలో ఉన్న ప్రాంత గ్రామాల్లో ఉన్న నాయకుల కోసం ఆయన ఉండే మరి వాడు అభివృద్ధి కోసం కృషి కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, నా అదృష్టం కాకుండా మన ఇది మన రాష్ట్ర వైద్యుగా అగ్నికుల శత్రువులు అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలను తీసుకెళ్లాలంటే మీ ద్వారా నాకు, నా ద్వారా మరి డిప్యూటీ సీఎంగా తీసుకెళ్ళడం నాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి సమస్య అన్నింటి మీద దృష్టి పెట్టి మరి సార్ దృష్టి కూడా తీసుకెళ్లి సమస్యలు తీసుకెళ్తామని చెప్పి ప్రత్యేకంగా చెబుతా ఉన్నాను. అలాగే మన పెద్ద మాట అన్నాడు అడిగాడు, మామూలుగా పింఛను వచ్చింది మత్స్యకార భరోసా రావట్లేదు. ఈ విషయం మీద 2 నెలల క్రితం సీఎం గారిని కలిశాను. గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా 2 నెలల క్రితం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. అయ్యా సీఎం గారు మా అగ్నిమ చిత్రులు యాడ్ చేసుకుంటారు, మరి పింఛను కూడా మరి తీసుకుంటా ఉంటారు. మరి పింఛన్ ఉన్న వాళ్ళకి మత్స్యకార భరోసా ఇవ్వడం కరెక్ట్ కాదండి. 70 years కూడా యాడకాలని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా మరి త్వరలోనే దాన్ని కూడా మనకి మంచి జరిగిందని చెప్పి ఆశిస్తూ ఆ సమస్య హాలకు తీసుకెళ్ళాయి. కాబట్టి ఆ సమస్య మీద మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా గ్రామస్తులు ఇంకా సమస్యలు చెప్పినన్నింటి మీద కూడా మేము మన డిప్యూటీ సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మరి ఇందాక ఒక పర్సన్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. మరి ఆ పర్సన్ గురించి అంటే ఒకసారి నేను ఎంక్వైరీ చేసి ఆ పర్సన్ ఎవరో కనుక్కొని ఆ పర్సన్ పిలిపించి నేను మాట్లాడి దాని మీద దృష్టి వచ్చినాయి. దరిదాపులో 970 కోట్ల రూపాయలు మన బీసీ కార్పొరేషన్ లోన్స్ వస్తున్నాయి. నావలు కానీ వలలు కానివ్వండి ఇంజిన్ తీసుకోవచ్చు. దాంట్లో 40% సబ్సిడీ, అంటే 40%. 2 లక్షలకి 80,000 సబ్సిడీ ఇస్తారు. మిగతా 1,80,000 మీరు బ్యాంక్ కొంత మాడుకుని ఆ లింకేజ్ ద్వారా తీసుకోవచ్చు. ఒక బోర్డు అనుకోండి 5 లక్షల రూపాయలు అవుతుంది. 5 లక్షలకు 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. మిగతా 3 లక్షల రూపాయలు బ్యాంక్ ద్వారా తీసుకుని మీరు ఆ విధంగా ముందుకెళ్ళవచ్చు. తర్వాత మీరు చేతి వృత్తి కూడా అనుకోండి, కూలింగ్ షాప్ అవ్వచ్చు, లేకపోతే వడ్రింగ్ పని అవ్వచ్చు, మళ్ళీ కిరాణా మీరు చేసే ఏ వృత్తి అయినా కూడా దాని మీద కూడా లోన్ తీసుకోవచ్చు. 2 లక్షలకి 80,000 సబ్సిడీ ఉంటుంది. ఈ తొందరలోనే లింక్ ఓపెన్ అయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. నా 1 రోజుల్లో అయిపోయింది ఓపెన్ అయింది. కాబట్టి అది కూడా మీరు సద్వినియోగపరుచుకుని ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, మన అగ్నికుల క్షేత్రంలో ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అగ్నికుల క్షేత్రులు అంటే ఆయన చాలా ప్రేమ, అభిమానం. చాలా అట్టడి వర్గాలు ఉన్నారు, చాలా కష్టపడతారు. కానీ వాళ్ళు న్యాయం జరగట్లా, సమాజంలో మాట్లాడాలని ఆలోచిస్తూ ఆయనకి మన పక్షాన్ని నిలబడే నాయకులు. అలాంటి నాయకులు పిఠాపురంలో మరి జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సభ ఉంది. కాబట్టి ఆ సభకి ప్రతి ఒక్కరూ గ్రామ సభలు కూడా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ సభను జరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం. ఖచ్చితంగా మన అగ్ని మరీ అవసరం. అలాంటి నాయకుడి కోసం పార్టీ చూసుకోకండి. మనకు కావాల్సిన ఒకే ఒక వ్యక్తి. ఎవరో వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఏ పార్టీ అవ్వచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఆ మహానాయుడు నోటి మాటల నుంచి మాటలు వినడానికి కోసం ఆ మార్చి 14వ తారీఖు ప్రతి ఒక్కరు గ్రామస్తులు కూడా కదిలి రావాలని, అలాగే మీరు యువతను కూడా ఉత్తేజపరిచి అందరూ కూడా వచ్చి గ్రామ పెద్దలు ఉన్నారు. ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామ పెద్దలు మీరు ఉన్నారు. కాబట్టి గ్రామంలో కూడా సాడింపు వేపిస్తుంది. సాడింపు వేస్తే ఊరు కలిగేట్టుగా వచ్చి ఆ రోజు సభరండి. మీకు కావాల్సిన బస్సులు మరి మీకు ఆటోలు కానీ ఏర్పాటు చేస్తారు అని మీకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకున్న సమస్యల మీద గట్టిగా పోరాటం చేసి మన న్యాయం చేయాలంటే ఆ పవన్ కళ్యాణ్ కూడా చేయాలి. ఇంకే నాయకుడు మనం చేయలేడు. అలాంటి నాయకుల కోసం మనం కూడా సహకారం చేయాలి. కాబట్టి ఎన్ని గారు
ఇప్పుడు దేవుడి కాలరేవులు ఉందండి. కాలరేవు వెళ్దామండి. అక్కడ పాత్ర రైట్ సార్. అక్కడ ఉంటారు మీరు ఇక్కడ నుంచోడం వల్ల ఏమవుతుంది? ఇగో సార్ ఎక్స్ సర్పంచ్ గారు ఇంటి వెనక్కి ఒకసారి వేసేస్తే అప్పుడు నుంచి వేరే గారు ఇవ్వండి, వేరే గారు మా పక్కన కొంచెం వెనక్కి నెంబర్ ఉందా? ఇంక వేరే ఏం లేవండి అన్ని పటం దాకా తర్వాత పటం ఓకేనా? చెప్పి అక్కడ అందరికి వస్తున్నాయి. కొద్దిగా పక్కకి రండి. కొద్దిగా వెనక్కి. లేసేస్తున్నారు. మాకు ఒక బిందిరా వచ్చేది పాత పైపులకి అంది ఎప్పటికి నీరు వస్తున్నాయండి. అందరికి కట్టుకున్నాం. మరి మేమేమండి, మరి అందరికి నిండుతున్నాయండి. పిల్లల మీద తాళాలు చెయ్యాలా, లేకపోతే బండిలో మా బట్టలు తిక్కోవాలా, మేము తాగాలా, ఏంటి పరిస్థితి? ఒక చెరువు ఉంది సార్, అది స్ట్రెంత్ పెరిగింది కానీ వాటర్ సార్ మా ఊరికి జలజీవన మిషన్ నుంచి 160 రూపాయలు 10 ఇంటికి కుళాయి ట్యాప్ వేయమని చెప్పి వచ్చిన డబ్బుని వీళ్ళు ఏం చేశారంటే జగనన్న కాలనీ కట్టి ఓహెచ్ఎస్ ట్యాంకులు దానికి ఇచ్చారు తప్ప గవర్నమెంట్ నుంచి కట్టవలసిన ట్యాంకులు కట్టకుండా ఈ డబ్బులు దాంట్లో పెట్టేసి ఈ డబ్బులు మాయం చేసి దాని పూర్తి ఎవిడెన్స్ అడ్డప్లై జేఈ గారిని ఇమ్మన్నాను, మండే ఇస్తా అన్నారు. అట్లా మీరు ఖర్చు పెట్టారా లేకపోతే దూపేశారా? ఈ పెద్ద వలసలో ఈ చిన్న వలసలో వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఈ గ్రామం విజిట్ చేశాను. సమస్య ఏంటి? అట్లా కదమ్మా. ఇప్పుడు ట్యాంకు 8,000 లీటర్లు ఇస్తున్నారు మీరు కెపాసిటీ అంత ఇస్తున్నారు. అవును, అది చాలుగా మరి. వీళ్ళ అభియోగం ఏంటంటే వాటర్ కూడా ఈ ట్యాంకులో వాటర్ కూడా ఈ పొలాలకి బంధిస్తుందని చెప్పి కూడా అభియోగం. దాని మీద కోరుకోవడం లేదు. దాని మీద ఒక పొలాలు కూడా వాటర్ లీక్ అయ్యి అటు వెళ్ళిపోతుంది. దాని మీద మీరు చర్య తీసుకోవట్లేదు. దాని మీద ఒక వీడియో కూడా చూపించండి. గేటు సగా ఉన్నది. ఒకసారి మీరు వచ్చి ఒకసారి మీరు విజిట్ చేసే మళ్ళీ రేపు ఒకసారి దాని మీద మీరు ఒకసారి క్లారిఫికేషన్ తీసుకోండి. కెపాసిటీ కూడా పెంచండి వాటర్. ఎందుకంటే సమ్మర్లో కాబట్టి వాటర్ ఎక్కువ వాడతారు, వాటర్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. దాని మీద మోటార్లు వేస్తారు. మోటార్లు కట్టుబాటు చేయడం అనేది మీ వల్ల అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మీరు కొంచెం వాటర్ కెపాసిటీ పెంచాలి. సార్ అలా కదండి, మాకు కరెంట్ కట్టేసిన మా పట్టండి మాట్లాడుతున్నాను. పెద్ద మాట్లాడుతున్నాడు అయిపోయింది. ఎంత ట్యాంక్ ఎండాకలది చూడండి. అదొకటి తర్వాత విజిట్ చేసి ఎలక్ట్రికల్ ఏఐ గారితో మాట్లాడి ఈ గ్రామానికి ఏదంటే మీరు వాటర్ ఎప్పుడు వెళ్తున్నారు మార్నింగ్ 6:30, 6 వెళ్తారు కదా. ఆ పవర్ వాటర్ వదిలే టైంలో ఆ పవర్ను కూడా తీయించడానికి మార్గం చేయొచ్చు.
కరెంట్ ఆఫ్ చేస్తే వస్తుందండి అందరికి. తీసుకెళ్ళి అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడితే తర్వాత నేను కూడా మాట్లాడతాను. డబ్బులు అంటే ఎవరన్నా అవును, మా ఊరు పెద్ద ఊరిగా అంత పక్కన పక్కన ఫ్రీ అయిపోండి. కూర్చోండి అందరూ మాట్లాడుకోవడానికి వచ్చాం. క్రౌడ్ కూర్చొని ఇప్పుడు కాదు పక్కన మన రాష్ట్ర అగ్రికల్చర్ క్షేత్రీయ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు పాపారావు గారు మన కాపురం మండలం కాలరావు గ్రామానికి చెందిన రక్షావరపేటకి రావడం జరిగింది. మేము మనందరినీ కలుసుకుని మీ అందరి స్థితిగతులు మంచిగా చూసి ఈ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయో చూసి ఒక నివేదన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం కోసం, మరియు రేపు జరిగే ఆవిర్భావ సభ మరి 12వ సభది మనకి పిఠాపురం దగ్గర చిత్రాడి గ్రామంలో జరుగుతుంది. దాని విజయవంతం కోసం కూడా 2 కార్యక్రమాల మీద చైర్మన్ గారు రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీ కార్యక్రమాలు తెలుసుకుని నివేదన ఇవ్వడం ఒకటైతే, రెండోది ఆవిర్భావ సభకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి అందరినీ రప్పించి ఆయన సందేశం తీసుకుని మన గ్రామాలంతా మనందరి అభిమాన నాయకుడు ఆరాధ్య దేవైన మత్స్య గారు అంటే ఆయనకి బాగా ఇష్టం. సద్దులు భద్రాలు అవుతాయండి. అలాగా 2 సంవత్సరాలు గడిచిపోయారు. కొత్తగా నువ్వు మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యాక్టివ్ వాళ్ళు ఒక 80 మంది ఉన్నారండి. ప్రజెంట్ సభ్యులు 162 మంది సభ్యులండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా ఇచ్చిందని చెప్పేసి అన్నారండి. ఈ 4-5 రోజుల్లో ఖాళీ అవుతాం. ఈ 4-5 రోజుల్లో ఖాళీ అవుతాం. నిన్న కాటేకోట మండలం వెళ్ళాము. తర్వాత ఈరోజు తాళేరు మండలం చేసేస్తాం. సార్ కూడా చెప్పారు. తర్వాత ఇక్కడ తాళరేవులో సొసైటీలో ప్రతి రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి జాయిన్ చేయాలి. బాగా సిలిండర్ బోర్డులు ఉన్నాయి కానీ లైసెన్స్ ఇవ్వట్లేదండి.
అవును పాత గుర్తు. ఓకే ఓకే అవునవును సార్ ఎప్పుడు కమిషనర్ కాబట్టి నేను మాట్లాడతాను. అంటే మీరు చెప్పేదానంటే ఓట్లు కొన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు వాళ్ళ బిజినెస్ కల్పించండి. కల్పించి కొద్దిగా తేడా ఉన్నా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ దీనంటే ఇంగ్లాండ్లో తీసి దాన్ని మెరేజ్ చేయండి. మరి వాళ్ళకి అవగాహన లేదేమో చేసి కొంచెం మీరు ఎక్కువగా కొంచెం మంచిగా అగ్రిమెంట్ కొంచెం ఎక్కువ న్యాయం చేస్తాం. సరే ఓకే అండి. మ్యాక్సిమం బోట్లు మాత్రం మీరు రీఛార్జ్ చేసే మాత్రం చేయండి. మ్యాక్సిమం ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే మా డిప్యూటీషన్లో కూడా మాకు అగ్రిమెంట్ మీద కొంచెం బాగా కాన్సెషన్ చేశారు. ప్రతి విషయంలో కూడా నోటీస్ అలాగే రచ్చవరపేట గ్రామస్తులకు అలాగే జనసేన నాయకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు రచ్చవరపేట మరి రావటం మరి మీ సమస్య అనేది పూర్తిగా ఒక సమస్య చెప్పారు. మెయిన్ సొసైటీకి సంబంధించి 160 మంది ఉన్నారు. ప్రతి వ్యక్తి రావాలని చెప్పి ఆ రోజు నేను ఎఫ్డీ గారితో మాట్లాడడం జరిగింది. ఎఫ్డీ గారు వచ్చి మీతో మాట్లాడి మొత్తం అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి వ్యక్తిని కూడా సొసైటీ చేసే విధంగా శాస్త్రం చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మీకు సంబంధించిన బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా వచ్చినాయి. బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా 2 లక్షలకి 80,000 సబ్సిడీ, 5 లక్షలకి 2 లక్షలు సబ్సిడీ, అంటే 40% 40% సబ్సిడీ ఉంటుంది అన్నమాట. మీకు కావాల్సిన వల్ల కానివ్వండి, బోర్డు కానివ్వండి, లేకపోతే ఇంజిన్ కానివ్వండి, మీ సిల్వర్ కోట్ ఉన్న సిల్వర్ కోట్ లేదా కూల్ షాపు మీ షేర్ గ్రూప్ ఏదైనా పౌండ్ కావచ్చు ఏదైనా కూడా మీరు లోన్ తీసుకుని ఆ సబ్సిడీని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఇది కూడా తొందరలోనే వారం 10 రోజుల్లోనే ఆ సైట్ కూడా ఓపెన్ అయింది. దాన్ని ఉపయోగించుకోండి. మరి మరీ ముఖ్యంగా మరి మన అగ్ని కులశక్తి అంటే మరి చాలా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. మరి మన సమస్యల మీద కూడా నన్ను కూడా చైర్మన్గా పెట్టినప్పుడు నాతో గంటసేపు మాట్లాడి ప్రతి గ్రామంగా విజిట్ చేసి ఆ గ్రామం పడే ఇబ్బందులు కూడా మొత్తం డిప్యూటీ సీఎం గారు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి డిప్యూటీ సీఎం గారు మన సమస్యల మీద కూడా పూర్తి అవగాహన ఉంది. సమస్యలు కూడా తీర్చగలిగే నాయకుడు కూడా రాష్ట్రంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడు మన అండగా నిలబడిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీ చూసుకోకూడదు, వ్యక్తిని చూసుకోవాలి. అంటే సమాజంలో ఆర్థికంగా వెనకబడిన సామాజిక వర్గం, అక్కడ కూడా సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందుతున్నారు. అలాంటి సామాజిక వర్గానికి ఆయన అండగా నిలబడే సందర్భాలు చాలా ఉన్నాయి. మరి చర్చలు చూస్తూ ఉంటుంది. అలాగే ఆయన పేద ప్రజల కన్నీరు చూడడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏది ఆశించరు, రాజకీయంగా లాభమా లేదా ఆర్థికంగా లాభమా అనేది ఏమో ఆశించరు. పేద ప్రజల బాగుండాలి, సమాజం బాగుండాలి, ఈ సమాజంలో మరి అంతా బాగుండాలని చెప్పి కోరుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి కోసం మరి మీరందరూ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రామస్తులు కూడా మరి రేపు మార్చి 14వ తారీఖున పిఠాపురం చిత్రాడ గ్రామంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సభ సాయంత్రం పూట 4 గంటలు జరుగుతుంది. కాబట్టి గ్రామం మొత్తం మీరు కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మా వంతు నేను కూడా చెబుతాను ఉన్నాను. మరి మీరు అందరూ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి విషయండి. గ్రామ పెద్దలు కూడా ఏం చెప్తారంటే ఒక సాటి వేయించండి. గ్రామ పెద్దలు సుప్రీం ఇక్కడ గ్రామాల్లో మరి మీరు సాటి వేపిస్తే అన్ని పార్టీలో రావాల్సిన అవసరం ఉంది. మరి కావాల్సింది ఏంటంటే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు ఫ్యూచర్లో కూడా మన అగ్ని కుల క్షత్రియులకి అండగా నిలబడి మన ఉండే జరిగిన మన అన్యాయాన్ని కూడా ఆయన ఎదిరించి పోరాడగల సత్తా నాయకుడు ఇది.
మరి గాడిమాగ ఉంది, గాడిమాగలో కూడా చెప్పారు వాళ్ళు రిలయన్స్ కానీ ఓఎన్జీసీ సమస్య చాలా చెప్పారు. దాని మీద కూడా ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఈరోజు గ్రహించానంటే భారీ ఉద్యమం చేయాల్సిన అవసరం చెప్పి కదా మన ఈ తరపుని తప్పకుండా పార్టీ అంతా నిలబడుతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు కాబట్టి అది ఖచ్చితంగా ఆయన మరి కుర్రాళ్ళు మరి అందరూ చాలా చదువుకుని విశ్వాసం అని చెప్పి మరి మేము చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడతారని చెప్పి ఆశిస్తూ మరి నా అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకేంటంటే 14వ తారీఖుని